Hi viewers, welcome to 70mm by SS Media. విక్రమ్ మూవీతో లోకనాయకుడు కమల్ హాసన్ గ్రాండ్ గా కంబ్యాక్ ఇచ్చారు. సౌత్ సినీ పరిశ్రమలోనే ఇది వన్ ఆఫ్ ది పవర్ఫుల్ కంబ్యాక్ అని చెప్పవచ్చు. తమిళ్లో ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టిన విక్రమ్ లాంటి సినిమాలు మన తెలుగు స్టార్ హీరోస్ కి కూడా ఉన్నాయి. దాదాపు అందరు స్టార్స్ కి ఇలాంటి కంబ్యాక్ సినిమాలు ఉండటం విశేషం. బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసిన ఆ మూవీస్ ఏంటో చూద్దాం. ముందుగా సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి స్టార్ట్ చేద్దాం. 1989లో కొడుకు దిద్దిన కాపురం తర్వాత కృష్ణ గారికి పెద్దగా చెప్పుకోవడానికి హిట్స్ లేవు. పచ్చని సంసారం హిట్ అయినా అది ఆయన రేంజ్ కి తగ్గది కాదు. దానివల్ల ఆయనకు ఒరిగిందేమీ లేదు. 1994లో నంబర్ 1 మూవీ సూపర్ హిట్ తో కృష్ణ కంబ్యాక్ ఇచ్చారు. ఇక కృష్ణ పనైపోయింది అనుకున్న టైంలో చిరంజీవి, నాగార్జున భారీ సినిమాలతో పోటీ పడి మరీ నంబర్ 1 సూపర్ హిట్ అయింది. కృష్ణ గారి స్టార్డమ్ ఏంటో మళ్లీ ప్రూవ్ చేసిన మూవీ ఇది. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి. 1992లో ఘరానా మొగుడు ఇండస్ట్రీ హిట్. దాని తర్వాత చిరంజీవి గారికి వరుస పరాజయాలు పలకరించాయి. ముఠా మేస్త్రి, అల్లుడా మజాకా హిట్ అయినా అవి చాలా సాధారణ హిట్స్. కాంట్రవర్సీలో మునిగిపోయి ఆ విజయాన్ని మరిచిపోయేలా చేసింది. బిగ్ బాస్, రిక్షావోడి దెబ్బకు చిరంజీవికి ఎలాంటి కథలు సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలియలేదు. అందుకే సంవత్సరం గ్యాప్ తీసుకుని మరీ హిట్లర్ తో మళ్లీ కంబ్యాక్ ఇచ్చారు చిరు. 1997లో రిలీజ్ అయిన హిట్లర్ ఆల్ టైమ్ టాప్ 5 మూవీస్ లో ఒకటిగా నిలిచి సూపర్ హిట్ అయింది. ఇక ఇక్కడి నుండి చిరంజీవి వెనుతిరిగి చూడలేదు. నెక్స్ట్ నటసింహం బాలకృష్ణ. 2001లో నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత బాలకృష్ణ గారికి కూడా వరుస ఫ్లాప్స్. చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహ మొదటి 50 రోజుల వరకు ఎక్సలెంట్ గా ఆడినా తర్వాత అవి అబోవ్ యావరేజ్ అండ్ నార్మల్ హిట్స్ గా మిగిలాయి. 2010 వరకు ఎలాంటి మూవీ చేసినా బాలయ్యకు పరాజయమే ఎదురైంది. ఇక హీరోగా బాలకృష్ణ పైకి లేవడం కష్టం అనుకున్నారు. కానీ 2010లో సింహ మూవీ దెబ్బకు బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. సీనియర్ హీరోస్ లో ఫస్ట్ టైం 30 కోట్లు షేర్ కొట్టిన హీరోగా బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించారు. కంబ్యాక్ మూవీస్ లో సింహ అత్యంత పవర్ఫుల్ అని చెప్పొచ్చు. ఇక్కడి నుండి బాలయ్యకు ఫ్లాప్స్ వచ్చినా మళ్లీ ఒక్క హిట్ తో బాక్సాఫీస్ ని షేక్ చేయగలడు అనే నమ్మకాన్ని కలిగించింది సింహ. నెక్స్ట్ కింగ్ నాగార్జున. 1996, 1997 అనేది నాగార్జున కెరీర్ లో బీభత్సమైన టైం. నిన్నే పెళ్లాడతా, అన్నమయ్య లాంటి క్లాసిక్స్ తరువాత రక్షకుడు మూవీ నుండి ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. వరుసగా ఫ్లాప్స్ వచ్చి పడ్డాయి. ఆటో డ్రైవర్, చంద్రలేఖ, ఆవిడ మా ఆవిడే, రావోయి చందమామ ఇలా అన్ని పరాజయాలే. సీతారామరాజు ఒక్కటే అబోవ్ యావరేజ్ గా ఆడింది. నాగ్ ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయిన ఆ టైంలో అంటే 2000లో నువ్వొస్తావని రిలీజ్ అయింది. ఒక క్లాస్ మూవీతో నాగార్జున బాక్సాఫీస్ షేక్ చేశారు. అప్పటికి ఆల్ టైమ్ టాప్ 2 మూవీగా నిలిచి నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా మిగిలింది నువ్వొస్తావని. నాగార్జున కెరీర్ మొత్తంలో నువ్వొస్తావని ఒక స్పెషల్ మూవీగా మిగిలింది. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్. వెంకటేష్ కెరీర్ లో మరీ దారుణంగా పడిపోవడం కానీ అంతే స్ట్రాంగ్ గా పైకి లేవడం కానీ లేవు. ఉన్న వాటిలో ధర్మచక్రం మంచి కంబ్యాక్ మూవీగా చెప్పొచ్చు. 1992లో చంటి, సుందరాకాండ తర్వాత మళ్లీ వెంకటేష్ కి సరైన హిట్ పడలేదు. అబ్బాయి గారు ఒక్కటే కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది. ఇక అన్ని పరాజయాలు వస్తున్న టైంలో 1996 సంక్రాంతికి రిలీజ్ అయింది ధర్మచక్రం. మంచి కాంపిటీషన్ లో కూడా తన పవర్ఫుల్ నటనతో ధర్మచక్రం మూవీని సూపర్ హిట్ గా నిలిపారు వెంకటేష్. తన కెరీర్ లోనే ధర్మచక్రంలోని పాత్ర వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. ఇక ఇక్కడి నుండి చాలా కాలం పాటు వెంకటేష్ వెనుతిరిగి చూడలేదు. నెక్స్ట్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. హీరోగా 1990లో గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబుని అసెంబ్లీ రౌడీ స్టార్ హీరోగా మార్చేసింది. కొన్ని వరుస హిట్స్ తో అప్పటి టాప్ 4 హీరోస్ తో పోటీ పడ్డ మోహన్ బాబుకు మేజర్ చంద్రకాంత్ హిట్ తర్వాత వరుసగా అన్ని ఫ్లాప్సే. మేజర్ చంద్రకాంత్ అన్నగారి వల్ల హిట్ అయింది. ఇక హీరోగా మోహన్ బాబు అవుట్. మళ్లీ విలన్ గా చేసుకోవడం బెస్ట్ అనుకుంటున్న టైంలో పెదరాయుడు రిలీజ్ అయింది. 1995లో విడుదలైన ఈ మూవీ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయింది. తెలుగు సినిమా చరిత్రలో అప్పటికి అతిపెద్ద హిట్ గా నిలిచిన ఈ మూవీ మోహన్ బాబుకి
ఎన్నో సంవత్సరాల కెరీర్నిచ్చింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్. 2001లో ఖుషీ మూవీ వరకు తిరుగులేని క్రేజ్ ని చవిచూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక ఈయనకి ఫ్లాప్ ఉండదా అని అనుకుంటుంటే అక్కడి నుండి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అన్ని ఫ్లాప్సే పలకరించాయి. జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం, పులి, తీన్మార్, పంజా ఇలా ఏది చూసినా ఫ్లాప్ ఎదురవుతుంది. 2008లో జల్సా మాత్రం కాస్త ఊరటనిచ్చినా అది పవన్ రేంజ్ కి తగ్గది కాదు. ఇక హిట్ రాదా అని తీవ్ర నిరాశలో ఉండిపోయారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అప్పుడు 2012లో విడుదలైంది గబ్బర్ సింగ్. ఈ సినిమా జస్ట్ ఇండస్ట్రీ హిట్ మిస్ అయింది. బాక్సాఫీస్ దగ్గర ఎన్నో లెక్కలు మార్చిన గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ కు అత్యంత స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది. ఆయనకు మళ్ళీ ఫ్లాప్స్ పడ్డా గబ్బర్ సింగ్ ఇచ్చిన కంబ్యాక్ ఆ క్రేజ్ మాత్రం పోలేదు. నెక్స్ట్ మహేష్ బాబు. పోకిరి లాంటి అల్టిమేట్ ఇండస్ట్రీ హిట్ తరువాత సూపర్ స్టార్ గా మారిపోయిన మహేష్ బాబుకి సైనికుడు, అతిథి మూవీస్ నిరాశనే మిగిల్చాయి. దాంతో చాలా గ్యాప్ తీసుకుని కలేజా చేస్తే అది కూడా ఫ్లాప్. తన ఇమేజ్ కి సరిపడా కథేంటో తెలుసుకుని మరీ ఆయన చేసిన మూవీ దూకుడు. 2011లో విడుదలైన ఈ మూవీ 100 కోట్ల గ్రాస్ ని అవలీలగా సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మహేష్ కి సరికొత్త స్టార్డమ్ ని తీసుకొచ్చి ఆయన్ని తిరుగులేని హీరోగా మార్చేసింది దూకుడు. మహేష్ బాబుకి దూకుడు అనేది పవర్ఫుల్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎన్టీఆర్. చిన్న వయసులోనే ఎవరికీ సాధ్యం కాని బ్లాక్ బస్టర్స్ కొట్టిన ఎన్టీఆర్ కెరీర్ లో ఫ్లాప్స్ వచ్చినా ఇమేజ్ మాత్రం తగ్గలేదు. కానీ 2010 తర్వాత ఆయనకు పడ్డ ఫ్లాప్స్ తన ఇమేజ్ ని కాస్త డౌన్ చేశాయి. శక్తి, రామయ్య వస్తావయ్య, రభస లాంటి మూవీస్ ఎన్టీఆర్ గ్రాఫ్ ని క్రిందకు పడేశాయి. బాద్షా హిట్ అయినా దానివల్ల ఎన్టీఆర్ కు ఒరిగిందేమీ లేదు. ఊసరవల్లి మూవీ బాగున్నా అది ఆడలేదు. అసలు ఎలాంటి సినిమాలు చేయాలో అర్థం కాని పరిస్థితి ఎన్టీఆర్ది. అప్పుడు టెంపర్ మూవీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు ఎన్టీఆర్. బాక్సాఫీస్ పరంగా టెంపర్ జస్ట్ హిట్ మూవీ మాత్రమే. కానీ ఆయన పర్ఫార్మెన్స్ తో సూపర్ కంబ్యాక్ ఇచ్చారు ఎన్టీఆర్. ఇలా పర్ఫార్మెన్స్ తో కంబ్యాక్ ఇవ్వడం ఎన్టీఆర్ కే చెల్లింది. ఇక అక్కడి నుండి ఎన్టీఆర్ కు ఫ్లాప్ అనేది లేదు. తన స్థాయి సినిమాకు పెరిగిపోతూనే ఉంది. నెక్స్ట్ ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 2005 ఛత్రపతి మూవీతో ఒక పవర్ఫుల్ మాస్ ఇమేజ్ సంపాదించుకున్నారు. దాని తర్వాత రిలీజ్ అయిన మూవీస్ అన్ని కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ మూవీస్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చినా అవి పక్కా క్లాస్ మూవీస్. ప్రభాస్ కి ఆయన ఫ్యాన్స్ కి కావాల్సింది మంచి మాస్ ఫిల్మ్. 2013లో అది నెరవేరింది. అప్పుడు రిలీజ్ అయిన మిర్చి బాక్సాఫీస్ పరంగా దుమ్ము రేపింది. ఇది కదా అసలు సిసలు ప్రభాస్ అనేలా కంబ్యాక్ ఇచ్చింది. నెక్స్ట్ రామ్ చరణ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ పడింది. మళ్ళీ దాన్ని మరిపించే మూవీ రంగస్థలం వరకు రాలేదు. రచ్చ, నాయక్, ఎవడు ఇవన్నీ సూపర్ హిట్సే. అయినా ఇండస్ట్రీ అంతా మాట్లాడుకునే మూవీ కావాలి. మధ్యలో గోవిందుడు అందరి వాడేలే, బ్రూస్లీ ఫ్లాప్స్. అర్జెంట్ గా చరణ్ కి మంచి హిట్ పడాల్సిన టైం. ధృవ హిట్, కానీ అది సరైన కంబ్యాక్ కాదు. 2018లో విడుదలైన రంగస్థలం రామ్ చరణ్ కి అత్యంత కీలకమైన కంబ్యాక్. అటు నటుడిగా ఇటు స్టార్ గా రెండింటిలో చెలరేగిపోయాడు రామ్ చరణ్. రంగస్థలం అప్పటికి నాన్ బాహుబలి హిట్. నెక్స్ట్ అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ ఒక క్రమ పద్ధతిలో వెళ్తూ ఉంటుంది. కెరీర్ స్టార్టింగ్ నుండి ఆయనకు ఫ్లాప్స్ పడ్డా మళ్ళీ ఒక్క హిట్ తో తన స్టార్డమ్ ని పెంచుకుంటూ పోతారు. అయితే సరైనోడు హిట్ తర్వాత ఆయనకు కాస్త బ్యాడ్ టైం నడిచింది. అప్పట్లో ఉన్న కాంపిటీషన్ వల్ల ఒక్క ఫ్లాప్ పడ్డా కెరీర్ కు చాలా మైనస్ అయ్యేలా ఉంది. డీజే ఎబో యావరేజ్, ఎంతో కష్టపడి తీసిన నా పేరు సూర్య ఫ్లాప్. దాంతో గ్యాప్ వచ్చింది, రాలేదు. బన్నీయే తీసుకున్నాడు. 2020 అలా వైకుంఠపురంలో నాన్ బాహుబలి హిట్. అల్లు అర్జున్ కి స్ట్రాంగ్ కంబ్యాక్. స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ అయిపోయారు. నెక్స్ట్ రవితేజ. 2017లో రాజా ది గ్రేట్ హిట్ తర్వాత మాస్ మహారాజ్ రవితేజకు వరుస ఫ్లాప్స్. ఇక హీరోగా రవితేజ పని అయిపోయిందనే కామెంట్స్ వినబడ్డాయి. అప్పుడు వచ్చింది క్రాక్. అప్పటి కరోనా పరిస్థితుల నేపథ్యంలో కూడా క్రాక్ బాక్సాఫీస్ వద్ద ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేసింది. పైగా రవితేజ కూడా తన మాస్ చూపించిన మూవీ ఇది. ఇవండి మన స్టార్ హీరోల కంబ్యాక్ మూవీస్. వీటిలో మీరు ఏది ది బెస్ట్ కంబ్యాక్ మూవీ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.